హే గాయ్స్! హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే చికెన్ దమ్ బిర్యానీ. మొదటిగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అనదర్ బౌల్‌లో కొంచెం చికెన్ తీసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కర్డ్, కసూరి మేతి అండ్ కొరియండర్, లాస్ట్‌కి కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయని ఏమనుకోకండి. నా బేబీ కొంచెం సౌండ్స్ చేస్తున్నాడు పక్క నుంచి. సో, అది స్కిప్ చేసుకొని కొంచెం అర్థం చేసుకోండి. సో, ఓకేనా? కొంచెంగా ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. చూసారు కదా ముక్కలకి నేను ఎలా పట్టిస్తున్నానో మీరు కూడా అలానే పట్టించండి. కింద నుంచి కలుపుతూ ఉండాలి. అండ్ ఇది మ్యాగ్నెట్ అయ్యేలోపు మనం కొంచెం రైస్ తీసుకొని తగినంత వాటర్ తీసుకొని అందులో బిర్యానీ ఐటమ్స్ అన్నీ యాడ్ చేయాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్‌కి నెయ్యి అనేది యాడ్ చేస్తాం. మనం మిడిల్‌లో కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల రైస్ అనేది అడుగంటదు. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నానో. నేను మినిమం 70% కుక్ చేయాలి. ఎందుకంటే లాస్ట్‌కి మనం దమ్ పెడతాం కదా! మినిమం 30% కుక్ చేస్తాం ఆ దమ్‌లో. సో, చూసారు కదా నేను చేత్తో ఎలాగా మెదిపి చూస్తున్నానో మీరు అలాగే చూడండి. చూస్తే మనకి అర్థమవుతుందనమాట. స్ట్రైనర్ సహాయంతో మనం ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకోవడమే. ఆ వాటర్ కూడా మనం ఉంచుకొని లాస్ట్‌కి మనం దమ్ పెట్టుకున్నప్పుడు ఆ రైస్‌లో వాటర్ లైట్‌గా యాడ్ చేస్తే బాగుంటుంది. అనదర్ ప్యాన్‌లో చూసారు కదా నేను జీరా అండ్ 4-5 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. అండ్ 1 ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మినిమం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఎర్రాని రూపం ఉడికే కోపం. దాని తర్వాత టమాటా పేస్ట్ అండ్ నేను యాడ్ చేస్తాను. టమాటా పేస్ట్‌కి మనం ఏం చేయాలంటే టమాటాస్ తీసుకొని అండ్ దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు అండ్ లాస్ట్‌కి జింజర్, గార్లిక్, కొంచెంగా యాలకులు యాడ్ చేసి బాగా బ్లెండ్ చేయాలండి. ఆ బ్లెండ్ చేసిన మిక్చర్‌ని మనం ఇందులో వేసేస్తాం. ఈ పేస్ట్‌ని వేసిన తర్వాత కొంచెంగా బాగా కలుపుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేయాలండి. ఇది ఎలా అంటే మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ తేలేంత వరకు ఈ పేస్ట్ అనేది ఫ్రై అవ్వాలి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో. చూసారు కదా ఎలా ఫ్రై అవుతుందో. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. బాగా కలిపి ఫ్రై చేసుకుంటేనే మనకి అది ఎలా కనిపిస్తుంది అంటే పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. కలర్ కూడా బాగుంటుంది. చూసారు కదా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో చూడండి. బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లో చికెన్ మనం యాడ్ చేసేసుకుంటాం. చికెన్ కూడా బాగా కొంచెం నాని ఉంది కనుక కొంచెం సైడ్ నుంచి కలుపుతూ ఉండండి. చికెన్‌లో వాటర్ వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. చిన్న చిన్న సౌండ్స్ వస్తే ఏమీ అనుకోకండి. మా బేబీ చాలా సౌండ్స్ చేస్తున్నాడు. నేను చాలా సార్లు ట్రై చేశాను. బట్ అక్కడ కూడా సౌండ్ అనేది చేస్తున్నాడు. చికెన్‌లో వాటర్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. చూసారు కదా వాటర్ ఎలా వస్తుందో. నెక్స్ట్ లాస్ట్‌కి ఆయిల్ తేలేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. దాని వరకు చికెన్ కలుపుకోవాలి. నేను హాఫ్ ఆఫ్ ది చికెన్ నేను ఒక బౌల్‌లో తీసుకొని ఉంచేసుకుంటాను. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. రైస్‌ని మనం ఏదైతే చికెన్ తీసుకొని ఉంచామో అది కాకుండా బౌల్‌లో ఉన్న ప్యాన్‌లో ఉన్న చికెన్‌ని దానిపైన నేను బాస్మతి రైస్ యాడ్ చేసి లైట్‌గా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర యాడ్ చేయాలండి.
నేను 2 లేయర్స్‌గా వేసుకుంటున్నాను. దానిపైన చికెన్ యాడ్ చేస్తాను చూసేయండి. ఎందుకంటే మనం తిన్నప్పుడు రైసే కాకుండా చికెన్ ముక్కలు కొంచెం గ్రేవీ కూడా తగలాలి కదా! కింద నుంచి తీస్తే పీస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను 2 లేయర్స్‌గా చూసారు ఇక్కడ యాడ్ చేసుకున్నాను. దీనిపైన కూడా మనం కొంచెంగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొరియండర్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి నేను ఒకటి చేశాను. నెయ్యి అండ్ కొంచెంగా పసుపు 2 కలిపి ఇక్కడ కలర్ లాగా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కలర్స్ అయితే వాడలేదు. వాడను కూడా నేచురల్‌గా నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోనే. నెయ్యి అండ్ పసుపు యాడ్ చేసి వేస్తే కొంచెం మనం తిన్నప్పుడు సాఫ్ట్‌గా ఉంటుంది. కలర్ కూడా బాగా కనిపిస్తుందండి. చూసారు కదా! గార్నిష్ చేశాను లైట్‌గా. పైన వేసానండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. లాస్ట్‌కి ఒక నిమ్మకాయ చెక్క అనేది ఇందులో స్క్వీజ్ చేసేయాలి. నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు అది స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా! ఇది నా ఫైనల్ లుక్. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.